హాయ్ ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్లో మీ వీడియోలకు వ్యూస్ రావడం తగ్గిపోతున్నాయా? 100, 200 వచ్చి ఆగిపోతున్నాయా? అయితే మీరేమీ బాధపడకండి. బాధ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే నాకు కూడా అలాగే జరిగింది. నా వీడియోస్కి 100, 200 వ్యూస్ మాత్రమే వచ్చేవి. కాబట్టి మీ వీడియోలకు వ్యూస్ పెరగాలంటే నేను చెప్పున్న విషయాలను గ్రహించి అలా చేయండి. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నా వీడియోస్ కూడా మొదట్లో వ్యూస్ బాగా వచ్చేవి, తర్వాత తగ్గిపోయాయి. తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత నా వీడియోలకు వ్యూస్ పెరిగి వాచ్ టైం కూడా పెరిగింది. కాబట్టి మీరు వీడియోను అప్లోడ్ చేసిన 1 గంటలో 4000 వ్యూస్ రావాలంటే ఈ విధంగా చేయండి. కంటెంట్ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా యూట్యూబ్లో వ్యూస్ ఉన్నట్టుండి తగ్గడం లేదా నెమ్మదించడం చాలా సాధారణంగా జరిగేదే. దీనికి ప్రధాన కారణం కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ ప్రధాన కారణాలు ఏమిటంటే, వీడియోకి మనం పెట్టే థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉండాలి. ఆకట్టుకునేలా లేకపోతే క్లిక్స్ తగ్గిపోతాయి. యూట్యూబ్ మీ వీడియోను చూపించినప్పుడు ఇంప్రెషన్ అంటే ఆడియన్స్ క్లిక్ చేయకపోతే ఆల్గోరిథం ఆ వీడియోను రీచ్ను ఆటోమేటిక్గా తగ్గించి వేస్తుంది. అలాగే ఆడియన్స్ రిటెన్షన్ అంటే వాచ్ టైము తక్కువగా ఉండటం మూలంగా. అందుకనే ముందుగా చేయాల్సింది వీడియో ప్రారంభంలో మొదటి 5-10 సెకండ్లలోనే వీక్షకులను హోల్డ్ చేసేలా చెయ్యాలి. అలా హోల్డ్ చేయకపోతే ఆడియన్స్ వెంటనే వీడియోను స్కిప్ చేసేస్తారు. దీనికి ముఖ్యంగా క్రియేటర్స్ తెలుసుకోవాలి. ఇక షార్ట్స్ విషయంలోకి వస్తే యావరేజ్ పర్సెంటేజ్ వ్యూవుడు అంటే వీడియోను ఎంత శాతం చూశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ శాతం తక్కువగా ఉంటే మాత్రం ఆల్గోరిథం ఆ షార్ట్స్ ఫీడ్లో పుష్ చేయడం ఆపేస్తుంది. అందువల్ల యావరేజ్ పర్సెంటేజ్ వ్యూస్ శాతం పెరిగేలా షార్ట్స్ క్రియేట్ చేయాలి. ఇకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే టాపిక్ డిమాండ్ అండ్ ట్రెండ్స్ మారిపోవడం. ఎలాగంటే మీరు ఎంచుకున్న టాపిక్పై ఆడియన్స్కు ఆసక్తి తగ్గడం లేదా ఆ ట్రెండ్ పూర్తయిపోవడం. ఇలాంటి కారణాల వల్ల యావరేజ్ పర్సెంటేజ్ వ్యూస్ శాతం తగ్గిపోతుంది. అంతేకాదు ఒకే రకమైన టాపిక్ పదే చేస్తుంటారు. అలా ఒకే రకమైన టాపిక్స్ పదే చేయడం వల్ల ఆడియన్స్కు బోరు కొట్టడం మామూలే. ఏం చూస్తాంలే అనుకుంటారు, చూడరు. అంతేకాదు కన్సిస్టెన్సీ అండ్ అప్లోడ్ టైమింగ్స్ చూసుకోకుండా తగినట్టుగా సరిగ్గా కన్సిస్టెంట్గా వీడియోలు అప్లోడ్ చేయకపోవడం. అంటే మీ ఆడియన్స్ ఎక్కువగా ఆన్లైన్లో లేని సమయంలో పోస్ట్ చేయడం. కాబట్టి మీ ఆడియన్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉంటారో చూసుకుని ఆ టైంలో వీడియోను అప్లోడ్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైం పెరుగుతుంది. ఇక యూట్యూబ్ ఆల్గోరిథం మార్పులు అండ్ స్పామ్ క్లీనింగు జరుగుతుంటాయి. యూట్యూబ్ ఎప్పటికప్పుడు తన సెర్చ్ అండ్ రికమెండేషన్ ఆల్గోరిథంను అప్డేట్ చేస్తూ ఉంటుంది. అనలిటిక్స్ క్లీన్ చేసే క్రమంలో బాట్స్ లేదా ఇన్వాలిడ్ వ్యూస్ ఉంటే కనుక యూట్యూబ్ వాటిని తొలగించేస్తుంది. దాంతో వ్యూస్ కౌంట్ తగ్గినట్టుగా మీకు కనిపిస్తుంది. అందువల్ల క్రియేటర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి త్వరిత పరిష్కారాలు. ముందుగా ఎనాలిటిక్స్ పరిశీలించండి. యూట్యూబ్ స్టూడియోలో ఏ వీడియోకు సిటిఆర్ మరియు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గాయో చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న వీడియోల థంబ్నెయిల్ లేదా టైటిల్ను ఆకర్షణీయంగా మార్చి చూడండి. పవర్ఫుల్ హుక్ వీడియో ప్రారంభంలోనే మెయిన్ పాయింట్కి వచ్చి ఆడియన్స్ను కట్టి పడేసేలా ప్లాన్ చేయండి. అప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియోకు కానీ షార్ట్స్ కానీ 1 గంటలోనే 4000 వ్యూస్ అలాగే 100 మంది సబ్స్క్రైబర్స్ రావడమే కాదు,
వ్యూడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. యూట్యూబ్ నుంచి పేమెంటు పొందండి.